పెసరపప్పులో ఇలా గుడ్డు వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గాను లేదా ఈవినింగ్ స్నాక్స్కి గాను పిల్లలకి చేసి ఇవ్వచ్చు. మరి పెసరపప్పులో గుడ్డుతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కప్పు పెసరపప్పునైతే వేసుకోవాలి. ఇలా పెసరపప్పుని ఒక కప్ అయితే తీసుకున్నా నేను. మీరు ఎంత అనేది దాన్ని బట్టి వేసేసుకోండి. ఇలా వీటిని 2-3 సార్లు బాగా కడిగేసుకోవాలి. ఇలా వాటర్ అయితే వేసేసుకొని వీటిని 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకుందాము. ఇలా ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాము. ఇలా 2-3 సార్లు వాష్ చేసేసుకొని ఇప్పుడు మరి దీంట్లోకి మంచి వాటర్ అయితే వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం సింపుల్గా. ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి పుట్నాల పప్పునైతే వేసుకోవాలి. ఇలా పుట్నాల పప్పు అయితే వేసేసుకొని కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా నానబెట్టుకున్న చింతపండు, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొన్ని నీళ్లు వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకొని ఇంకా పోపు అయితే పెట్టేసుకున్నాను. జీలకర్ర ఆవాలు కరివేపాకు అయితే వేసేసుకొని చట్నీ అయితే సింపుల్గా రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఇక్కడ వచ్చేసి చట్నీ రెడీ అయిన తర్వాత చూసారు కదా, మనకి హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే పెసరపప్పు అయితే నానిపోయింది. ఇప్పుడు నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాము. ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకున్న తర్వాత ఇంకా ఇందులోకే ఒక గుడ్డునైతే వేసుకుందాము. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గాను లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పిల్లలకి చేసి ఇవ్వచ్చు. ఇలా ఎగ్గునైతే ఒకటి వేసేసుకొని మొత్తం కూడాను ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఎక్కువ పెసరపప్పు తీసుకుంటే 2 ఎగ్స్ అయితే వేసుకోండి. ఇలా ఈ విధంగా ఎగ్గుని బాగా కలిపేసుకొని ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. లేదా మీరు మిక్సీ పట్టేసుకొని ఒకసారి అప్పుడైనా వేసుకోవచ్చు ఎగ్గుని వచ్చేసి. ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని మిరియాలు, కొద్దిగా జీలకర్ర, ఇందులోకి ఒక 4 వెల్లుల్లి రెబ్బలను అయితే వేసేసుకొని మొత్తం కూడా ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి, నీళ్ళేమి వేయకుండా. ఇలా ఈ విధంగా మిక్సీ పట్టేసుకుని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఒకవేళ నీళ్ళు అవసరం అనిపిస్తే వేసుకోవాలి, లేకుంటే లేదు. ఇది చూసారు కదా, మనకు కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా ఉండాలి. ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఎటువంటి వంట సోడా అవసరం లేదు. ఇంకా ఇప్పుడు వెంటనే వేసేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి కొంచెం నీళ్ళు అయితే వేస్తున్నాను, కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఇలా కొంచెం నీళ్ళు అనేది వేసేసుకొని మొత్తం కూడాను ఒకసారి బాగా కలిపేసుకుందాం. మళ్ళీ ఇలా ఈ విధంగా కలిపేసుకొని చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఒకవేళ మీరు జీలకర్ర ప్లేస్లో వామైనా వేసుకోవచ్చు, అల్లం ఉంటే అల్లం కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇలా ఈ విధంగా ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాము. ఇలా ఈ విధంగా పెన్నం అయితే పెట్టేసుకుంటాము. ఈ విధంగా నీళ్ళు అనేది వేసేసుకోవాలి. ఇలా పెన్నం బాగా వేడెక్కిన తర్వాత ఇలా వేసుకునే ముందు పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక గరిట పిండిని అయితే వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి. మీరు చిన్నగైనా వేసుకోవచ్చు కావాలి అంటే. ఇలా పైన పచ్చి పిండి అంతా పోయిన తర్వాత ఈ విధంగా కొంచెం నూనె అయితే వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. చూసారు కదా, మనకి చాలా ఈజీగా నార్మల్ దోశల కంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ఇంకో సైడ్ తిప్పేసుకొని కాల్చుకోవడమే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచిస్తుంటారు కదా, ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో ఇలా చేసేసుకోవచ్చు. పెసరపప్పు మనకి నైట్ అయినా నానబెట్టేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా 2 సైడ్లో బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. చూసారు కదా ఎంత బాగుందో. ఇలా తీసుకుందాం ప్లేట్లు అయితే. ఇంకా ఇలా ఈ విధంగా మరి కొంచెం నీళ్ళు అయితే వేసేస్తున్నాం. మనకి ఎగ్ స్మెల్ అస్సలకి ఉండదు, మనం వెల్లుల్లి అవి వేస్తాం కాబట్టి అసలు స్మెల్ అనేది ఉండదు. ఇక్కడ వచ్చేసి సెట్ దోశ అయితే వేస్తున్నాను. ఇలా ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని చూసారు కదా, మనం ఇన్స్టెంట్గా వంట సోడా లేకుండా మనకు హోల్స్ అనేవి ఏ విధంగా పడుతున్నాయో. ఇప్పుడు పైన కొంచెం నూనె అనేది వేసేసుకుందాము. ఇలా నూనె లేకపోయినా కూడా వస్తాయి. ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇలా ఈ విధంగా ఇంకోసారి తిప్పేసుకోవాలి.
చూసారు కదా ఎంత బాగుందో. ఇలా మీకు నచ్చినట్టు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగైనా వేసుకోవచ్చు. ఇలా సాఫ్ట్గా అయినా సెట్ దోశలాగా ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు ఎగ్గుతో దోశలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా ఇంకా దోశలు అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇలా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా అయినా చేసుకోవచ్చు మీరు మీకు నచ్చిన విధంగా. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.